మీ నేత్రాలు తెరవబడ్డాయా? ఇది ప్రశ్న. చూపు పొందారా? అసలు మీరు చూస్తున్న మీ యొక్క చూపు, మీ దృష్టి స్పష్టంగా ఉందా? ఏం చూస్తున్నావు? ఎవరిని చూస్తున్నావు? ఎందుకు చూస్తున్నావు? ఎట్లా చూస్తున్నావు? ఇది ప్రశ్నలో. మీ చూపు స్పష్టంగా ఉందా? స్పష్టంగా ఉండాలంటే కళ్ళు తేటగా ఉండాలి. బైబిల్ అదే చెప్తుంది. మీ దేహమునకు దీపం కన్నే కనుక మీ కన్ను తేటగా ఉంటే మీ దేహమంతయు తేటగా ఉన్నట్టే, అనగా ఆరోగ్యంగా ఉన్నట్టే అని అర్థం. కానీ నేటి దినాన కళ్ళు పాడైపోయాయి. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద జీవిస్తున్న కాలంలో ఆయన చివరి ప్రయాణం ఎరుకో మార్గాన వెళుతున్నప్పుడు త్రోవ పక్కన గుడ్డోడు ఒకడు కూర్చొని పెద్దగా కేకలేశాడు. తీమై కుమారుడైన భర్తమై, వాడు పుట్టుగుడ్డివాడు. యేసుక్రీస్తు ఆ దారిలో వెళుతున్నాడని తెలియగానే వాడు అడుగుతున్నాడు, ఎవరింతమంది వెళుతున్నారు అన్నప్పుడు, నజరేయుడనేసి దారిలో వెళుతున్నాడంటే ఒక్కసారి కేకేశాడు, యేసు దావీదు కుమారుడా, నన్ను కరుణించు. ఎంతో కాలం నుండి ఎదురు చూస్తున్నాడు, రానే వచ్చాడు. పక్కనున్న వాళ్ళు అన్నారు, నోర్మొయ్యి అన్నారు. వాడు మరింత బిగ్గరగా కేకలు వేశాడు. యేసు ఆగి వాడిని పిలిచి అంటున్నాడు, ఏం కావాలి నీకు? నువ్వేం కోరుకుంటున్నావు అన్నప్పుడు వాడు చాలా స్పష్టంగా చెప్పాడు. లూకాసు వార్త 18:41 ప్రభువా నాకు చూపు దయచేయి అన్నాడు. మార్కు సువార్త 10:47 కూడా నాకు చూపు దయచేయి ప్రభువా అంటున్నాడు. ఈరోజు మనం కూడా అటువంటి ప్రార్థన చేయాలి. మనం లేచిన దగ్గర నుండి ప్రభువా, మనం అవసరాల జాబితా, కోరికల జాబితా, చిట్టా దేవుని దగ్గర ఇప్పుతాం. లేచిందా ఇదే, రోజు ఇదే. కనిపించిన వాళ్ళందరిని అడుగుతాం, సంఘస్థులను అడుగుతాం, నా కోసం ప్రార్థన చేయండి, నా కోసం ప్రార్థన చేయండి. తప్పని నేను అంటలేదు, అడగాలి. అయితే మీరు ఎప్పుడైనా ఇలా అడిగారా? నిన్ను చూచే కన్నులు, దాని అర్థం ఏంటంటే భౌతికమైనవి కాదు ప్రభువా, పరసంబంధమైనవి చూచే కన్నులు. నీకేమి కావాలన్నప్పుడు నాకు చూపు దయచేయి అన్నాడు. వాడి కోరిక చాలా స్పష్టంగా ఉంది. ప్రభు అన్నాడు, నీ విశ్వాసం నేను స్వస్థపరిచాను, చూపు పొందుము అన్నప్పుడు వాడి నేత్రాలు తెరవబడ్డాయి. వాడి జీవితంలో మొట్టమొదటిసారి యేసును చూచాడు. యేసును చూచే కన్నులు కావాలి మనకి. నిత్యమైనవి దృష్టించే కన్నులు కావాలి. కానీ మనం ఆ కన్నులు కలిగి ఉన్నామా? ప్రభుని అడగాలి. మనం అందరిని చూస్తాం, లోకాన్ని చూస్తాం, అన్ని చూస్తాం, కానీ నిత్యమైనవి వీక్షించే కన్నులు మనకు లేవు. ఆ కన్నులు కావాలి. ఇదినేనా చూపు ఉంది, కానీ పరసంబంధమైన వాటిని వీక్షించలేని కన్నులు దేనికి? అనగా ఆత్మ సంబంధమైన వాటిని చూడలేని కన్నులు దేనికి? అందుకే వాడైతే పుట్టుగుడ్డివాడు, నిజంగా కళ్ళు లేకుండా గుడ్డివాడు. నేటి దినాన మనం కళ్ళుండి గుడ్డివాళ్ళం. ఎలా అంటారా? బైబిల్ ఉంది, చదవం. ఏమనాలి మరి? పరిశుద్ధ గ్రంథం చదవగలిగిన కన్నులు నీకున్నాయి, కానీ చదవట్లేదు. ఎందుకో తెలుసా? గుడ్డివాళ్ళం మనం. పరిశుద్ధ గ్రంథం చదువుతున్నాం, అర్థం అవట్లేదు. కారణం ఏంటి? నువ్వు గుడ్డోడివి. నువ్వు అడగాలి దేవుణ్ణి. ఏమడగాలి? ప్రభువా, నీ ధర్మశాస్త్రంలో ఉన్న ఆశ్చర్యకార్యాలు చూచినట్లుగా నా కన్నులు తెరువు ప్రభు అని అడిగారా? నీకు ఆ కోరికుంటే, ఆ తృష్ణ ఉంటే, అభిలాష ఉంటే, దేవుని మీద ఆ తీవ్రమైన వాంఛ నీకుంటే, నీ ఇంటిని గురించి ఆసక్తి, నీ వాక్యాన్ని గురించి ఆసక్తి, నీ మాట గురించి ఆసక్తి నాకున్నదని నువ్వు అడిగితే నీ కన్నులు తెరవబడతాయి. కానీ లేదు, మనకు ఆ కోరిక లేదు. లోకాన్నే చూస్తావు, లోక సంబంధమైన వాటిని చూస్తాం. కానీ ఈ దినం నుండి మీ నేత్రాలు తెరవబడాలి. అబ్రహాము నేత్రాలు మనకు కావాలి, విశ్వాస నేత్రాలు. దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, బయలువెళ్ళాడు. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నిరీక్షణతో అతడు బయలుదేరాడు. దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడు? పునాదులు కలిగిన పట్టణము కొరకు అబ్రహాం ఎదురు చూచాడు. భూమి మీద ఉన్న పట్టణం కాదు, పునాదులు కలిగిన పట్టణం. నిత్యమైనవి వీక్షించే కన్నులు మీకు కావాలి. ఉన్నాయా? అవును, ఆ కన్నులు మనకి కావాలి. ప్రభా, వీడు చూచున్నట్టు వీడి కన్నులు తెరు. ఎలీషా తన పనివాడి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. వీడు చూచున్నట్టు. యమ్మాయుదారులో దేవుడు శిష్యుల నేత్రాలు తెరిచాడు. జక్కయ్య ఇంటికి ఏసై వెళ్ళినప్పుడు, జక్కయ్య నేత్రాలు తెరిచినప్పుడు జక్కయ్య లేచి తీర్మానం చేశాడు. తన జీవితం అప్పుడు బట్టబయలైంది. ప్రభా, ఆస్తిలో సగం పేదలకు ఇస్తాను, నేను ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకుంటే 4 గంటలు ఇస్తాను. నేత్రాలు తెరవబడ్డే తన జీవితం. అవును కదా? 91 కీర్తన 8వ వచనంలో దేవుని ముఖ కాంతిలో మన రహస్య పాపములు బయటపడుతున్నాయి అన్న మాటను చూస్తున్నాం. దేవుని ముఖ కాంతిలో. కాబట్టి ఇదినా మీరు అడగాలి, ప్రభా నా నేత్రాలు తెరువు ప్రభా, నిన్ను చూచే కన్నులు.
పరిశుద్ధ గ్రంథంలో ఆశ్చర్య కార్యములు చూచే కన్నులు. అబ్రహాము వలె పరసంబంధమైన వాటిని అనగా కంటికి కనిపించని చూసే కన్నులు. అవును కదా, ఎలీషా తన శిష్యుడి కొరకు ప్రార్థన చేశాడే, ఆ నేత్రాలు తెరువు ప్రభువా అని అడగాలి మనం. ఎందుకు? యుగ సంబంధమైన దేవత మన మనోనేత్రానికి గుడ్డితనం కలగజేసింది, అందుకే చూడలేకపోతున్నాం. ఈ దినాన ప్రభువుని అడగండి, ప్రభువా నా కన్నులు తెరవు. లోకాన్ని చూచే కన్నులు కాదు, లోకం వైపు ఆకర్షించే కన్నులు కాదు, లోక సంబంధమైన భోగభాగములు చూసే కన్నులు కాదు, కానీ నిన్ను చూసే కన్నులు, పరసంబంధమైన వాటి మీద దృష్టి ఉంచే కన్నులు, క్రీస్తుతో కూడా లేపబడితే పైనున్న వాటిని చూచే కన్నులు నాకు దయచే ప్రభువా. బేర్షెబరణ్యంలో హాగరు కన్నులు తెరిచావు, ఆ కన్నులు నాకివ్వు. యమాయుదారులో శిష్యుల నేత్రాలు, ఆ కన్నులు నాకివ్వు. నిన్ను చూచే కన్నులు, లోకంలో జీవిస్తూ పరలోక పౌరసత్వాన్ని కలిగి ఉన్న నీ బిడ్డగా అటువంటి నేత్రాలు నాకు ఇవ్వండి ప్రభువా. ఎన్నడూ లోకాన్ని కానీ లోకములో ఉన్న వాటిని కానీ చూచే కన్నులు నాకొద్దు, నిత్యమైన వాటిని చూచే కన్నులు. ఎందుకంటే భూమి మీద ఉన్నవన్నీ కూడా లయమైపోతాయి, భూమి మీద ఉన్నవన్నీ కూడా లయమైపోతాయి. దర్శనము కొరకు హబక్కుకు ఎలా చూశాడో 2వ అధ్యాయం 1వ వచనంలో, అవును, ఆ దర్శనం కొరకు ఎలా కనిపెట్టాడో, దేవుని వాక్యం కొరకు ఎలా కనిపెట్టాడో మనం కూడా, అవును, యెహోవా ప్రసన్నతను చూచే కన్నులు, ఆయన ఆలయంలో ధ్యానించే కన్నులు, పరిశుద్ధ గ్రంథంలో ఆశ్చర్య కార్యాలు చూచే కన్నులు. 27వ కీర్తన 4 ప్రకారం ఆ కన్నులు మనం కలిగి ఉందాం. ఆ కన్నులు అడగండి, ప్రభువా చూపు దయచే, నిన్ను చూచే కన్నులు, పరసంబంధమైన వాటిని వీక్షించే కన్నులు నాకు దయచేయండి అని అడగండి. దేవుడు నేత్రాలు మీకు ఇస్తాడు, నేత్రాలు తెరుస్తాడు.